హలో ఎవ్రీవన్, పీజీ లా సెట్ ఎల్ఎల్ఎం ఎంట్రన్స్ ఎగ్జామ్ కి కావాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూస్తున్నాం. అందులో 20 మార్క్స్ వచ్చే సబ్జెక్ట్ కాన్స్టిట్యూషన్ అండ్ ఆ కాన్స్టిట్యూషన్ లో ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ నుంచి ఎవ్రీ ఇయర్ 6 to 7 క్వశ్చన్స్ అంటే 6 to 7 మార్క్స్ డైరెక్ట్ గా జడ్జ్మెంట్ స్పేస్ నుంచి వస్తాయి. ఏపీ పీజీ లా సెట్ అయినా తెలంగాణ పీజీ లా సెట్ అయినా వితౌట్ స్టడీయింగ్ దీస్ జడ్జ్మెంట్స్ యూ కెనాట్ గో అహెడ్. సో మిస్ కాకుండా చూడాల్సిన లెక్చర్ ఇది. అందులో ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మన బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ రిలేటెడ్. అయితే ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అనేది కేశవానంద భారతి కేసులో చెప్పారు అని అందరికీ తెలుసు. కానీ ఇక్కడ క్వశ్చన్ చూడండి, సుప్రీం కోర్ట్ ఇన్ విచ్ ఆఫ్ ద కేసెస్ ప్రపోజ్డ్ డాక్ట్రిన్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్. డాక్ట్రిన్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అనేది ఏ కేసులో చెప్పారు అని అంటే కేశవానంద భారతిలో చెప్పలేదు. కేశవానంద భారతి కంటే ముందర వచ్చిన ఐసి గోలక్నాథ్ కేసులో చెప్పారు. ఐసి గోలక్నాథ్. ఇప్పుడు లెక్చర్ వింటున్నప్పుడే బై హార్ట్ చేయాలి. ఎందుకంటే కేస్ లాస్ మనకు కనుక గుర్తు లేకపోతే అక్కడికి వెళ్ళి ఆప్షన్స్ చూసినప్పుడు అన్ని విన్నట్టే ఉన్నాయి మ్యామ్, అదేనా కావచ్చు ఇదేనా కావచ్చు అని అనిపిస్తుంది. గెస్ చేయలేవు, కష్టం అవుతుంది. సో ఖచ్చితంగా లెక్చర్ వింటూ ఒక 2 to 3 టైమ్స్ రఫర్ గా అయినా స్క్రిబుల్ చేసేసేయండి. బట్ 2 to 3 టైమ్స్ యూ హ్యావ్ టు రైట్ ఇట్ డౌన్. డాక్ట్రిన్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అన్న డాక్ట్రిన్ ఏ కేసులో ఇచ్చారు? ఐసి గోలక్నాథ్ కేసులో ఇచ్చారు. ఇదే క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నప్పుడు నేను ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. సైడ్ కి ఇచ్చిన స్టార్ మార్క్ పెట్టుకొని కూడా నోట్ చేసుకోండి. చాలా సార్లు ఏమంటారు అని అంటే అరేంజ్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్, అంటే ఏ ఆర్డర్ లో అయితే ఆ జడ్జ్మెంట్స్ వచ్చాయో ఆ ఆర్డర్ లో పెట్టండి అని అడుగుతారు. ఈ వీటిల్లో ఇక్కడ ఉన్న జడ్జ్మెంట్స్ లో ఏది ముందర వచ్చింది ఏది తర్వాత వచ్చింది మీకు తెలియడం చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడే మార్క్ చేసేసుకోండి. శంకరీ ప్రసాద్ కేస్ అన్నిటికంటే ఫస్ట్ వచ్చిన కేసు. శంకరీ ప్రసాద్ తర్వాత వచ్చిన కేసుని సజ్జన్ సింగ్ కేసు అని అంటాం. శంకరీ ప్రసాద్ కేసు ఫస్ట్ వచ్చింది, దాని తర్వాత సజ్జన్ సింగ్ వచ్చింది, దాని తర్వాత గోలక్నాథ్, అండ్ ఫైనలీ వీ హ్యావ్ కేశవానంద భారతి తర్వాత కూడా చాలా కేసెస్ వచ్చాయి, అవన్నీ కూడా ఇంపార్టెంటే. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 4 కేసెస్ అయితే రాసుకోండి, ఆర్డర్ అని పెట్టుకోండి. ఫస్ట్ ఏ కేసు వచ్చింది? శంకరీ ప్రసాద్ కేసు. నెక్స్ట్ ఏ కేసు వచ్చింది? సజ్జన్ సింగ్ కేసు. నెక్స్ట్ గోలక్నాథ్. ఇదే గోలక్నాథ్ కేసులో ఏం చెప్పారు? ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ గురించి చెప్పారు. ఫైనలీ మన దగ్గర కేశవానంద భారతి కేసు వచ్చింది. కేశవానంద భారతి కేసులో ఏం చెప్పారు? మన మోస్ట్ ఇంపార్టెంట్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ గురించి చెప్పిన కేసు ఏది? కేశవానంద భారతి కేసు. మ్యామ్ కేశవానంద భారతి కేసుతో అయిపోయిందా? కాదు. కేశవానంద భారతి తర్వాత కూడా కేసెస్ ఉన్నాయా? ఉన్నాయి. అవన్నీ ఎగ్జామ్ కి చదవాలా? ఎస్. ఆఫ్టర్ కేశవానంద భారతి కూడా చాలా కేసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మినర్వా మిల్స్ అని ఒక కేసు ఉంది, చాలా ఇంపార్టెంట్, అది చదవాలి, తప్పదు. ఇది కూడా స్టార్ మార్క్ పెట్టుకోండి. కేశవానంద భారతి తర్వాత ఏమొచ్చింది అంటే మినర్వా మిల్స్. సో 5th పొజిషన్ ఎక్కడ ఇస్తారు? మినర్వా మిల్స్ కి ఇస్తారు. సో ఇలాగా సింగిల్ క్వశ్చన్ నుంచి మల్టిపుల్ ఇదే టాపిక్ పైన క్వశ్చన్స్ వస్తాయి. ఇదే 4-5 కేసెస్ లోంచి ఎవ్రీ ఇయర్ కొత్త క్వశ్చన్స్ క్రియేట్ చేసి అడుగుతూ ఉంటారు. ఓకే, ఐ హోప్ ఈ ఆర్డర్ మీరు క్లియర్ గా మీ ఒక నోట్బుక్ పెట్టుకోండి. లెక్చర్ వింటున్నారు, వీడియోస్ చూస్తున్నారు అంటే పడుకొని చూడడం కాదు. నోట్బుక్ పక్కన పెట్టుకోండి, హెడ్డింగ్ పెట్టుకోండి, చిన్న నోట్స్ రాసుకోండి. ఎగ్జామ్ హాల్ కి వెళ్ళే ముందర కూడా ఈ చిన్న నోటింగ్ ఏదైతే మీరు వీడియో చూస్తూ చేసుకుంటారో అదే మీకు హెల్ప్ అవుతుంది. సరేనా? నెక్స్ట్, అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్. ఇదిగో చెప్పాను కదా, క్రోనలాజికల్ ఆర్డర్ అంటే ఏంటి? టైం లైన్ అని అర్థం అనమాట. అంటే ఏది ముందు జరిగితే అది ఫస్ట్ పెట్టండి, దాని తర్వాత జరిగిన జడ్జ్మెంట్స్ ని తర్వాత పెట్టండి అని అర్థం. నౌ యు సీ హియర్, ఇక్కడ శంకరీ ప్రసాద్ ఇవ్వలేదు, డైరెక్ట్ గా సజ్జన్ సింగ్ ఇచ్చారు. సో ఇక్కడ సజ్జన్ సింగ్ ఫస్ట్ కేసు అవుతుంది. సజ్జన్ సింగ్ తర్వాత గోలక్నాథ్ కేసు వచ్చింది కాబట్టి అది సెకండ్ కేస్. థర్డ్ కేసు ఏంటిది? కేశవానంద భారతి. అండ్ దాని తర్వాత ఏమొచ్చింది? మినర్వా మిల్స్ వచ్చింది. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ లో కరెక్ట్ ఆర్డర్ ఏంటి అని అంటే ఆప్షన్స్ లో ఏం పెట్టాలి? ఆప్షన్స్ లో ఫస్ట్ 4th ఆప్షన్ పెట్టాలి. ఎందుకు? సజ్జన్ సింగ్ ఫస్ట్ వచ్చింది కాబట్టి ఫస్ట్ 4 రాసుకోండి. దాని తర్వాత గోలక్నాథ్ విచ్ ఇస్ గివెన్ అట్ ఆప్షన్ 2, సో 2, దాని తర్వాత 1 అండ్ దాని తర్వాత 3. సో మీరు ఆప్షన్స్ లో 4, 2, 1, 3 అని ఏదైతే ఉంటుందో ఆ ఆప్షన్ చూసి 4, 2, 1, 3 ఆప్షన్ పైన టిక్ చేయాలి. సరేనా? ఇలాగా క్రోనలాజికల్ ఆర్డర్ లో ఈ జడ్జ్మెంట్స్ అనేవి ఖచ్చితంగా అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా నోట్ డౌన్ చేసుకోండి. ప్రతి జడ్జ్మెంట్ లో ఏం చెప్పారు అనేది జస్ట్ గూగుల్ చేసి 1-2 లైన్స్ అయినా రాసుకొని వెళ్ళండి. కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది, క్లియర్? నెక్స్ట్,
విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ జడ్జ్మెంట్ పార్షియలీ స్ట్రక్ డౌన్ ఆర్టికల్ 31C. ఆర్టికల్ 31C గురించి చెప్పే జడ్జ్మెంట్ ఏంటి? మన మినర్వా మిల్స్ కేస్. మినర్వా మిల్స్ ఇంపార్టెంట్ అని ఎందుకంటాను? ఎందుకు అంటే ఆర్టికల్ 31Cని స్ట్రక్ డౌన్ చేసిన కేస్. ఆర్టికల్ 31C ఏం చెప్తున్నాం? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి మన ఫండమెంటల్ రైట్స్ కి ఈ రెండింటి మధ్యన ఉన్న రిలేషన్షిప్ గురించి మాట్లాడే కేసు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి మన ఫండమెంటల్ రైట్స్ కి మధ్యన ఒక హార్మోనియస్ కన్స్ట్రక్షన్, ఏమనంటావు? హార్మోనియస్ కన్స్ట్రక్షన్, హార్మోనియస్ కన్స్ట్రక్షన్. హార్మనీ అంటే ఒకరు అంటే ఇద్దరు కో ఎగ్జిస్ట్ అవ్వాలి. ఫండమెంటల్ రైట్స్ ఇంపార్టెంటే, డిపిఎస్పి ఇంపార్టెంటే, రెండింటికి ప్రయారిటీ ఇచ్చుకుంటూ ముందరకు వెళ్ళాలి. ఒకరిని ఎక్కువ ఇంకొకరిని తక్కువ అని అనకుండా మనం ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు ఫండమెంటల్ రైట్స్ ని అర్థం చేసుకుంటూ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పిన కేసు ఏంటి? మన మినర్వా మిల్స్ కేస్. సో మినర్వా మిల్స్ కేసు ఎప్పుడు వచ్చింది? కేశవానంద్ భారతి కేస్ తర్వాత, ఆఫ్టర్ కేశవానంద్ భారతి కేస్. ఈ మినర్వా మిల్స్ కేసులో ఏం డిస్కస్ చేశారు? ఆర్టికల్ 31C గురించి డిస్కస్ చేశారు. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి మన ఫండమెంటల్ రైట్స్ కి మధ్య రిలేషన్షిప్ గురించి మనం మాట్లాడుకున్నాం. హార్మోనియస్ కన్స్ట్రక్షన్ లో మనం రీడ్ చేయాలి అని చెప్పిన కేసు. ఓకే, నెక్స్ట్. విచ్ జడ్జ్మెంట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ హెల్డ్ సెక్యులరిజం ఇస్ బేసిక్ ఫీచర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. మన కాన్స్టిట్యూషన్ బేసిక్ స్ట్రక్చర్ లో సెక్యులరిజం కూడా వస్తుంది అని ఏ కేసులో చెప్పారు? సెక్యులరిజం అని అంటే అన్ని రిలీజియన్స్ కి ఈక్వల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. గవర్నమెంట్ ఏ ఒక్క స్పెషల్ రిలీజియన్ కి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. గవర్నమెంట్ కి ఒక అఫీషియల్ రిలీజియన్ అంటూ ఉండకూడదు అని చెప్పే సిద్ధాంతాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన సెక్యులరిజం ప్రిన్సిపల్ నుంచి వస్తున్నాయి. ఈ విషయం మన కాన్స్టిట్యూషన్ లో ఉంది. అది బేసిక్ స్ట్రక్చర్ లో పార్ట్. అది మన బేసిక్ స్ట్రక్చర్ లో పార్ట్ అని ఏ కేసులో చెప్పారు? ఎస్ఆర్ బొమ్మాయి కేస్. అగైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రిపీట్ అయ్యే ఛాన్స్ ఉన్న కేస్. ఎస్ఆర్ బొమ్మాయి. నేనే ఒక 3-4 సార్లు చెప్తాను, నాతో పాటు మీరు కూడా చెప్పాలి. నెక్స్ట్, విచ్ ల్యాండ్ మార్క్ కేస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ టాక్డ్ అబౌట్ స్పీడీ ట్రయల్. లిటరలీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి, మన ఏఐబి ఎగ్జామ్ తీసుకోండి, ఏదైనా ఆర్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఏదైనా ఇది మ్యాండేటరీ క్వశ్చన్ గా తయారైపోయింది. ఎక్కడ చూసినా ఇది మ్యాండేటరీ క్వశ్చనే. దీనికి ఆన్సర్ వచ్చేసి హుస్సేన్ ఆరా ఖతూన్. ఆన్సర్ ఏంటి? హుస్సేన్ ఆరా ఖతూన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అని గుర్తుపెట్టుకున్నా చాలు. హోమ్ సెక్రటరీ గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు. హుస్సేన్ ఆరా ఖతూన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అని గుర్తుపెట్టుకున్నా చాలు. దీంట్లో ఏం చెప్పారు? స్పీడీ ట్రయల్ అంటే ఒక 3 years పనిష్మెంట్ పడే థెఫ్ట్ కేసులో అండర్ ట్రయల్ ప్రిజనర్ 6-7 years వెయిట్ చేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళ కేసు రాలేదు, వాళ్ళకి బెయిల్ రాలేదు, వాళ్ళ రిమాండ్ లో 6-7 years వెయిట్ చేస్తున్నారు. నిజానికి కేసు ఏంటమ్మా అని అడిగితే థెఫ్ట్ కి మాక్సిమం ఎంత? 3 years శిక్ష పడే కేసుకి మోర్ దాన్ యాక్చువల్ పనిష్మెంట్ 5 years, 6 years, 7 years వాళ్ళ కేసు అసలు హియరింగ్ కే రాకుండా వెయిట్ చేస్తున్నారు. అలా ఉండడం నిజానికి మన ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ కి వయలేషన్ అవుతుంది అని చెప్పిన కేసు ఏంటి? మన హుస్సేన్ ఆరా ఖతూన్ కేసు. ఓకే, నెక్స్ట్. రైట్ టు ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ అప్ టు 14 years ఆఫ్ ఏజ్. మన పిల్లలకి, ఇండియన్ చిల్డ్రన్ కి హూ ఎవర్ ఇస్ అప్ టు 14 years ఆఫ్ ఏజ్, వాళ్ళకి ఖచ్చితంగా ఎడ్యుకేషన్ దొరకాలి, వాళ్ళకి రైట్ టు గెట్ ఎడ్యుకేషన్ ఉంటుంది అని ఒక ఫండమెంటల్ రైట్ గా రికగ్నైజ్ చేశాము. అది ఎప్పుడు ఏ కేసులో రికగ్నైజ్ చేశాము అని అంటే ఉన్ని కృష్ణన్ కేసు. ఉన్ని కృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ. అగైన్ వెరీ ఇంపార్టెంట్. రైట్ టు ఎడ్యుకేషన్ రిలేటెడ్ లో ఈ కేసెస్ కూడా వస్తాయి, కానీ కన్ఫ్యూజ్ అవ్వకండి. మోహిని జైన్ కేసు అయినా, కేరళ ఎడ్యుకేషన్ బిల్ అయినా, ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ రిలేటెడే. కానీ రైట్ టు ఎడ్యుకేషన్ ని క్లియర్ గా ఏ కేసులో గుర్తించాము అని అడిగినప్పుడు ఏం గుర్తుపెట్టుకుంటారు? ఉన్ని కృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ. నెక్స్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కేస్, రీసెంట్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇది. పివి నరసింహారావు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని ఒక కేసు ఉండేది. ఈ కేసుని ఓవర్ రూల్ చేశారు. ఏ కేసులో? సీతా సోరెన్. ఇది ఏపీలోనూ రీసెంట్ గా అడగడం జరిగింది. అలాగే తెలంగాణ పీజీ లా సెట్ లో కూడా రీసెంట్ గా సేమ్ క్వశ్చన్ అడగడం జరిగింది. చూపిస్తాను. ఇదిగో
సేమ్ అదే క్వశ్చన్, పివి నరసింహారావు కేసుని 1998లో ఉన్న ఆ కేసుని రీసెంట్ గా ఏ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ లో ఓవర్ రూల్ చేశారో అని అడిగారు. ఆన్సర్ వన్స్ అగైన్ సీతా సోరెన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. 2 సార్లు సేమ్ ఇయర్ ఏపీలోనూ అడిగారు, తెలంగాణలోనూ అడిగారు. మ్యామ్ మరి ఇది అంత ఇంపార్టెంట్ క్వశ్చనా అంటే అవును, ఎందుకో చెప్తాను. ఒకప్పుడు యాజ్ పర్ పివి నరసింహారావు కేసు, అంటే 1998లో ఉన్న ఈ పివి నరసింహారావు కేసు ప్రకారంగా ఎవరైనా కనుక మన ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ ఓటింగ్ చేయడం కోసం, అంటే పార్లమెంట్ లో అసెంబ్లీస్ లో ఓటింగ్ చేయడం కోసం బ్రైబ్స్ తీసుకుంటే, మనీ తీసుకుంటే అది తప్పు కాదు. తప్పు కాదు అంటే తప్పే, కానీ మనం మిగతా వాళ్ళకి ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ బ్రైబ్ తీసుకుంటే ఎలాగైతే వాళ్ళకి మనం ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో శిక్ష వేయగలము, ఐపీసీలో ఉన్న చాలా సెక్షన్స్ ద్వారా శిక్ష వేయగలము, అలాగే మన ఎంపీస్ ఎమ్మెల్యేస్ శిక్ష వేయలేము. ఎందుకు అంటే ఎంపీస్ ఎమ్మెల్యేస్ దగ్గర ఒక ఇమ్యూనిటీ ఉంది, ఒక స్పెషల్ ఇమ్యూనిటీ ఉంది అని పివి నరసింహారావు కేసులో చెప్పారు. సో ఒకవేళ ఎంపీ ఎమ్మెల్యే నిజానికి ఓటింగ్ చేయడానికి బ్రైబ్ తీసుకున్నారు అని తెలిసినా కూడా మనం ఏం చేయలేని పరిస్థితి యాజ్ పర్ 1998 జడ్జ్మెంట్. రీసెంట్ గా ఏమన్నారు, ఇదంతా తప్పు, ఎంపీస్ అయినా ఎమ్మెల్యేస్ అయినా వాళ్ళు కనుక ఓటింగ్ చేయడానికి బ్రైబ్స్ తీసుకుంటే, లంచాలు తీసుకుంటే, మనీ తీసుకుంటే, గిఫ్ట్స్ తీసుకుంటే అది తప్పే. ఎలాగైతే ఒక రెగ్యులర్ సిటిజన్ బ్రైబ్ తీసుకుంటే తప్పు, గవర్నమెంట్ ఆఫీసర్ బ్రైబ్ తీసుకుంటే తప్పు, అలాగే మన ఎంపీస్ ఎమ్మెల్యేస్ తీసుకున్నా తప్పే అని చెప్పిన కేసు ఏంటి అని అంటే సీతా సోరెన్ కేసు. ఓకే, మర్చిపోరు కదా. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ సుప్రీం కోర్ట్ రిఫ్యూజ్ టు గ్రాంట్ లీగల్ రికగ్నిషన్ టు సేమ్ సెక్స్ మ్యారేజెస్. ఇది కూడా ఒక రీసెంట్ జడ్జ్మెంట్. సేమ్ సెక్స్ మ్యారేజెస్ కి ఇండియాలో రికగ్నిషన్ కోర్టుగా మేము ఇవ్వలేము, ఎందుకు అంటే లెజిస్లేచర్ అంటే మన పార్లమెంట్ డిసైడ్ చేయాలి ఈ మ్యాటర్ ని అని చెప్పి కోర్టు మేమేమి చేయలేము అని చెప్పారు సేమ్ సెక్స్ మ్యారేజ్ కేసులో. సేమ్ సెక్స్ మ్యారేజెస్ ఇండియాలో అలౌడా అంటే ఇంకా అలౌడ్ కాదు. సో 2 మేల్స్ ఆర్ 2 ఫీమేల్స్ కనుక పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే దానికి డెసిషన్ అలౌ చేయాలా వద్దా అనేది మన లెజిస్లేచర్ పార్లమెంట్ తీసుకోవాలి, సుప్రీం కోర్ట్ ఇంటర్ఫియర్ అవ్వదు అని చెప్పారు. అదే కేసులో అంటే సుప్రియో కేస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, సుప్రియో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, DC వాద్వా కేస్. దిస్ ఇస్ అనదర్ వెరీ ఓల్డ్ కేస్ బట్ వెరీ ఇంపార్టెంట్ కేస్. DC వాద్వా కేసు ఎప్పుడైనా చూడండి ఆర్డినెన్స్ తో లింక్డ్. మీకు ఎగ్జాక్ట్ ఆప్షన్ అక్కడ చదివింది అర్థం కాకపోయినా చెప్తున్నాను. ఆర్డినెన్సెస్ అని ఎక్కడైతే మీకు ఆప్షన్ లో కనిపిస్తుందో అది DC వాద్వా కేసుతో లింక్ అయ్యింది అని ఇలాగా కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జాక్ట్ ఎస్పెషల్లీ తక్కువ టైంలో చదివేటప్పుడు ప్రతి కేసుకి మనం ఎగ్జాక్ట్ ఏం జరిగింది అని అర్థం చేసుకోవడానికి టైం సరిపోకపోవచ్చు ఎగ్జామ్ ముందర. సో కేస్కి లింకింగ్ వర్డ్ ఏంటి, కీవర్డ్ ఏంటి అనేవి కొన్ని కీవర్డ్స్ గా గుర్తుపెట్టుకుంటే మీకు ఈ కేసులో ప్రిపరేషన్ లో బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో DC వాద్వా కేసు ఆర్డినెన్సెస్ గురించి. ఆర్డినెన్సెస్ అంటే ఒకవేళ కనుక పార్లమెంట్ కానీ మన స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ సిట్టింగ్ లో లేనప్పుడు ఇమీడియట్ గా ఒక లా తీసుకురావాలి, కానీ పార్లమెంట్ లేదు. పార్లమెంట్ లా క్రియేట్ చేయడానికి పార్లమెంట్ వెకేషన్ లో ఉంది, పార్లమెంట్ లేదు అసలు. ఇప్పుడు పార్లమెంట్ మళ్ళీ నెక్స్ట్ అసెంబ్లీ అవ్వడానికి ఆర్ నెక్స్ట్ పార్లమెంటరీ సెషన్స్ అవ్వడానికి ఇంకా 6 months ఉంది, ఇంకా 3 months ఉంది, 2 weeks ఉన్నాయి. బట్ ఇమీడియట్ గా మనకి లా అనేది ఇండియాలో కావాలి అనుకున్నప్పుడు మన ప్రెసిడెంట్స్, మన గవర్నర్స్ దగ్గర ఉన్న పవర్స్ ఆర్డినెన్స్ పవర్స్. ఇమీడియట్ గా ఫర్ షార్ట్ టర్మ్ ఇమీడియట్ గా లా తీసుకురావడానికి ఉన్న పవర్ ఆర్డినెన్స్ పవర్. ఈ ఆర్డినెన్స్ పవర్ ని చాలా సార్లు మిస్యూజ్ చేయడం జరిగింది. ఏం చేశారు? మిస్యూజ్ చేయడం జరిగింది. అలా చేయకూడదు అని చెప్పిన కేసు ఏంటి? DC వాద్వా కేస్. ఓకే, నెక్స్ట్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ కేస్. నేషనల్ యాంథమ్ పాడేటప్పుడు మనం రెస్పెక్ట్ఫుల్ గా పాడాలి యాజ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఒకవేళ కనుక కొంతమంది సిటిజన్స్ ఫర్ దేర్ ఓన్ పర్సనల్ బిలీఫ్ నేషనల్ యాంథమ్ ఉన్నప్పుడు మేము నుంచుంటాము కానీ మేము పాడం, మేము నుంచుంటాం, మేము కదలం, మేము రెస్పెక్ట్ చూపిస్తాం కానీ మేము పాడము అని అంటే అది డిస్రెస్పెక్ట్ చూపించినట్ట అన్న క్వశ్చన్ వచ్చింది సుప్రీం కోర్ట్ ముందర. దే సెడ్ నో. ఒకవేళ కనుక మీరు రెస్పెక్ట్ఫుల్ గా నుంచోండి, నేషనల్ యాంథమ్ ప్లే చేసేటప్పుడు రెస్పెక్ట్ఫుల్ గా నించోండి, సెల్యూట్ చేయండి, ఆ నేషనల్ యాంథమ్ పాడే టైంలో ఇటు అటు దిక్కులు చూడకండి, బాడీ మూవ్ చేయకండి, ఇవన్నీ చెప్పి, బట్ ఒకవేళ కనుక మీరు సైలెంట్ గా ఉన్నారు కానీ పాట పాడలేదు, ఆ ఎగ్జాక్ట్ లిరిక్స్ పాడలేదు
అన్నంత మాత్రాన అది అఫెన్స్ కాదు అని చెప్పిన కేసు ఏంటి అని అంటే బిజాయ్ ఇమాన్యుయల్. అగైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కేసు. ఇవన్నీ ఫండమెంటల్ రైట్స్ అన్న చాప్టర్ ఏదైతే ఉందో మన కాన్స్టిట్యూషన్ లో అక్కడ ఉండే ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్, అక్కడ ఉన్న జడ్జ్మెంట్స్ ఎక్కువ అడుగుతారు. ఓకే, సో ఫండమెంటల్ రైట్స్ జడ్జ్మెంట్స్ పైన మాక్సిమం ఫోకస్ చేయండి. అయితే ఇక్కడ చిన్న నోట్ చెప్తాను, రాసుకోండి. లాస్ట్ వరకు ఉండి ఖచ్చితంగా లెసన్ విన్న వాళ్ళకి దిస్ ఇస్ అ బోనస్ పాయింట్. ఓకే, సో జడ్జ్మెంట్స్ ఏ టాపిక్స్ నుంచి ఖచ్చితంగా చదవాలి అని అంటే ఫండమెంటల్ రైట్స్ నుంచి ఖచ్చితంగా చదవండి. ఎమర్జెన్సీ గురించి కొన్ని ఉన్నాయి జడ్జ్మెంట్స్, ఎమర్జెన్సీ జడ్జ్మెంట్స్ ఎక్కువ ఉండవు, ఆ కొన్ని జడ్జ్మెంట్స్ ఉంటాయి కానీ అవి ఖచ్చితంగా చదవండి. అండ్ మన ఆర్టికల్ 368 అమెండ్మెంట్ టు కాన్స్టిట్యూషన్ అన్న టాపిక్ లో బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ రిలేటెడ్ మీకు ఒక 7 to 8 కేసెస్ ఉంటాయి. ఫస్ట్ 4 కేసెస్ ఫస్ట్ క్వశ్చన్ లో చూపించాను కదా, కేశవానంద భారతి ముందర ఒక 3 కేసెస్, అలాగే కేశవానంద భారతి తర్వాత ఒక 4-5 కేసెస్, మినర్వా మిల్స్, వామన్ రావు, ఐఆర్ కోహెలో, ఇలా ఒక లిస్ట్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా చదవండి. ఇవి ఖచ్చితంగా చదువుకొని వెళ్ళండి ఫార్ ద ఎగ్జామ్. ఈజీగా వీటిల్లోంచే 4 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈజీగా జస్ట్ ఈ 3 టాపిక్స్ యొక్క జడ్జ్మెంట్స్ చదువుకున్న 4 క్వశ్చన్స్ వస్తాయి. సో దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.